రేపు నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తిరిగి రెండోసారి శాసనసభ్యులుగా పోటీ చేస్తా ఉన్నా మీ ప్రీతమ నాయకుడు శ్రీ వెంకటయ్య గౌడ గారు, వేదిక మీద ఆశీర్లైన మిత్రులందరికీ, ఇక్కడ విచ్చేసిన సోదరులకు అందరికీ కూడా నమస్కారం. ప్రత్యేకించి మీకు చెప్పనక్కర్లేదు, 2019లో వెంకటయ్య గౌడ పోటీ చేసినప్పుడు ఊరు లేదు, పేరు లేదు, అభినందన గెలిచేది మాట్లాడిన అమర్నాథ్ రెడ్డి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ మనం ప్రజలకు అందించలేదు. ఈరోజు అన్ని రకాల అభివృద్ధి చేసుకున్నాం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి ఈరోజు రెండోసారి ఆయన పోటీ చేస్తా ఉన్నారంటే అంతకు రెట్టింపు మెజార్టీ ఇవ్వాలా లేదా అని అనుకోవాలి. తప్పనిసరిగా 64,000 మెజార్టీ మీరు ఇవ్వాలని కూడా మీకు మనవి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అనేక రకాల పేదలు ఆనుకునే విధంగా పేదల కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి ఆయన ప్రతిపాదించిన అభ్యర్థిగా వెంకటయ్య గౌడ్ రెండోసారి బరిలో దిగుతా ఉన్నాడు. గెలిపించాల్సిందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 175కు 175 అని. నేను పూర్తిగా వారు చెప్పే దాంట్లో ఏకీభవిస్తా ఉన్నా. ఒకవేళ ఏది ఏమైనా అంతకు ముందు వచ్చిన 151 కంటే ఎక్కువ వస్తాయని మాత్రం గంటాపదంగా చెప్తా ఉన్నాను. గెలిపించాలని మీ అందరినీ మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.